కరీంనగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ట్రాక్ పై ఇద్దరు మృతదేహాలు కూడా లభ్యమైనట్లు పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే దీనిలో ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే శ్వేత డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండగా రాహుల్ అనే వ్యక్తి ఇంటర్ కంప్లీట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్ రూపంలో రాహుల్ ని చూస్తున్నాం. అలానే శ్వేత కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు కూడా తెలుస్తుంది. వీరిద్దరు మృతదేహాలు కూడా రైల్వే ట్రాక్ పై దొరికినట్లు కూడా తెలుస్తుంది. అయితే రాజపల్లికి చెందిన రాహుల్, నిర్మల్ జిల్లా ఎర్రచింతలకు చెందిన శ్వేత ఇద్దరు కూడా ఇన్స్టాలో పరిచయమై ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ ప్రేమతోనే ఇద్దరు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది శ్వేత. పెళ్లికి పెద్దలు అంగీకరించరు అనే భయంతోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తర్వాత పెద్దలు పెళ్లికి అంగీకరించరు అనే భయంతోనే వీరిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో వీరిద్దరు కుటుంబ సభ్యులు కూడా ఎంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటి వరకు కూడా కుటుంబంలో ఈ విషయం తెలియదు, కాకపోతే ఇక మీద చెప్దాము, చెప్పినా సరే వాళ్ళు ఒప్పుకోరు అనే భయంతోనే వీరిద్దరూ కూడా అనుకొని ప్లాన్ చేసుకొని మరి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వీరిద్దరు మృతదేహాలు కూడా రైల్వే ట్రాక్ మీద లభ్యమయ్యాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే కరీంనగర్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో బండి ఇంటికాడ పెట్టి తాళం ఇంట్లో పెట్టి పోయిండు. నాకు అంతే తెలుసు నాయన, నాకు ఒక ముచ్చట చెప్పలేదు నాయన, నా ఇంట్లో ఫోన్లు మాట్లాడలేదు నాయన. వచ్చి 3 రోజులు అవుతుంది. నా కొడుకు ఎక్కడ ఉంటాడు? మీ అబ్బాయి ఏం చేస్తాడు? హైదరాబాద్ కాడ చిన్నగా పని చేస్తాడు. దాంట్లో టెంట్ అవి పెడతారు చూడు, స్క్రీన్లు పెట్టే దాంట్లో పని చేస్తాడు. ఇంటికి తప్పిండు. అందులో 3 నెలలు పెట్టి పని చేస్తాడు. ఇంకా సప్లై ఎగ్జామ్ ఒకటి బ్యాలెన్స్ ఉంటే రాసిండు, ఇంటికి వచ్చిండు. ఎట్లా రాసినావు అని అడిగితే మంచిగా రాసిండు అన్నాడు. అయ్యా నా కొడుకు అయితే బిడ్డను ఏం టెన్షన్ పడకు, వెళ్ళకపోయినా మళ్ళీ రద్దుతుంది నాయన, నేనన్నా మంచిగానే అవుతామైతే అమ్మ వెళ్తుంది ఖచ్చితంగా అన్నాడు నాతోటి. ఇక అమ్మగోని పండుగ రోజు ఇంట్లోనే ఉన్నాడు. నిన్న పొద్దున్న దాకా మేము ఇంటి ముంగట మాల పని చేసుకున్నాం. మాతోటి ఇంట్లోనే ఉన్నాడు. ఉసుక తక్కువ పడితే అవన్నీ తెచ్చిండు, మా కాడ పెట్టిండు సిమెంట్ బత్తాల కాడ నుంచి. ఇక 5 గంటలకు బండి కడిగి ఆడ పెట్టి బండి తాళం టీవీ కాడ పెట్టి నాతోని అన్నం తినకుంటే ఆఫీస్కి వెళ్ళిపోయినాం అమ్మ అన్నాడు. నా కొడుకు అంతే దేవుడు, నా కొడుకు నాకు కనవలేదా? నా కొడుకు నిన్న పొద్దున్న దాకా నాతోటి ఇంటికాడనే ఉన్నాడు. మామూలు ఫోన్ డ్యూటీ పోయి వచ్చినాడు. మనం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి చేస్తే ఫంక్షన్ పోయిందని చెప్పింది. ఫంక్షన్ పోయిందని చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తే కలుతలేదు ఏందని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినాక 9:30కు మా గుడల వాళ్ళ భర్త బాగా చూసి మెసేజ్ పెట్టింది. ఏందా డ్రెస్ ఇవ్వాలి అంటే బాగా ఆ పట్ట తెలిసింది ఇన్ఫర్మేషన్ ట్రైన్ పడ్డట్టు. మరి మీ అబ్బాయి పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అమ్మాయి విషయం అస్సలు తెలియదు. ఆ అమ్మాయి విషయం తెలియదు, వాడు ఇట్లా చేస్తాడు అసలు తెలియదు. ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్ పోయి ఇక్కడ జమ్మికుంటున్నాడు, బేగల్లో పని చేసుకున్నాడు. ఇక్కడ పని చేసి హైదరాబాద్ పోయి 3 నెలలు అవుతాడు. హైదరాబాద్ పోయిన కానీ టచ్లు బాగా టచ్లు లేడు. అప్పుడు ఫోన్ చేసేది, మంచిగా మేము ఫోన్ చేసేది, మంచిగా పని పోతానంటే పని పోతాను కదా. నాకు ఏం జరగదు. ఫోను మామూలు ఫోన్ డ్యూటీకి పోయి వచ్చినాడు. మనం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి చేస్తే ఫంక్షన్ పోయిందని చెప్పింది. ఫంక్షన్ పోయిందని చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తే కలుతలేదు ఏందని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినాక 9:30కు మా గుడల వాళ్ళ భర్త బాగా చూసి మెసేజ్ పెట్టింది. ఏందా డ్రెస్ ఇవ్వాలి అంటే బాగా ఆ పట్ట తెలిసింది ఇన్ఫర్మేషన్ ట్రైన్ పడ్డట్టు. మరి మీ అబ్బాయి పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అమ్మాయి విషయం అస్సలు తెలియదు. ఆ అమ్మాయి విషయం తెలియదు, వాడు ఇట్లా చేస్తాడు అసలు తెలియదు. ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్ పోయి ఇక్కడ జమ్మికుంటున్నాడు, బేగల్లో పని చేసుకున్నాడు. ఇక్కడ పని చేసి హైదరాబాద్ పోయి 3 నెలలు అవుతాడు. హైదరాబాద్ పోయిన కానీ టచ్లు బాగా టచ్లు లేడు. అప్పుడు ఫోన్ చేసి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అయితే రాహుల్, శ్వేత ఇద్దరు కూడా ప్రేమించుకున్నట్లు తెలుస్తుంది. పెద్దలు అంగీకరించరు అనే ఒక్క కారణంతోనే వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఎప్పుడు జరిగింది ఘటన, డీటెయిల్స్ ఏంటి? వినాయన ఇటు ఇల్లంతకుంట మండలము రాచపల్లి గ్రామానికి చెందినటువంటి రాహుల్, తర్వాత నిర్మల్ జిల్లా ఖానాపూరు ఎర్వచింతల గ్రామానికి చెందినటువంటి శ్వేత ఇటు 2 రోజుల క్రితము
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ వద్ద మరియు పాపాయపల్లి 2 గ్రామాల వద్ద ఉన్నటువంటి రైల్వే పట్టాల పక్కన పడి అయితే ఇటు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఆత్మహత్యకు గల కారణము ఇటు వారి యొక్క ప్రేమ వ్యవహారము, వాళ్ళ ఇంట్లో ప్రేమకు పెళ్లి అంటే ప్రేమ పెళ్లికి వాళ్ళు పెద్దలు ఒప్పుకోకపోవడం వల్లనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టయితే తెలుస్తున్నది. ముఖ్యంగా వీరిద్దరు కూడా ఇటు రాహుల్ తర్వాత శ్వేత ఇద్దరు కూడా ఇక్కడ కరీంనగర్ లోపల ఇటు రాహుల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్ లోపల. అయితే శ్వేతనేమో ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఉమెన్స్ డిగ్రీ కళాశాల లోపల BA మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే వీరిద్దరు కూడా కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఈవెంట్ లోపల వాళ్ళిద్దరూ కలుసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ కలయిక వాళ్ళకు ఇద్దరి మధ్యలో ప్రేమ చిగురించి ప్రేమగా మారింది. అయితే చాలా రోజుల నుంచి కూడా వీళ్ళు ఆ ఈవెంట్ లో పరిచయం అయిన తర్వాత ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతున్నారు. అయితే వీరి వ్యవహారం ఇటు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ కుటుంబ సభ్యులకు తెలిపిన తర్వాత ఆ ఇంట్లో ప్రేమకు ఒప్పుకోలేనట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రాహుల్ తల్లిదండ్రులు తమకు ఏమో తెలియదని ఇటు చెబుతున్నారు. అయితే ఇటు శ్వేత తల్లిదండ్రులు మాత్రము తమకేం తెలియదని చెప్తుండగా రాహుల్ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళిద్దరి యొక్క ప్రేమ వ్యవహారమే కారణము, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్లనే వాళ్ళిద్దరు కలిసి కలిసి జీవించడానికి పెద్దలు ఒప్పుకోవడం లేదు, కావున కలిసి మరణిస్తాము అని చెప్పి గుడ్స్ రైలు వెళ్ళేటప్పుడు ఆ గుడ్స్ రైలు పట్టాల పైన ఇద్దరు పడుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. దీనిపైన గూడ్స్ రైలు కింద ఆత్మహత్య చేసుకున్నటువంటి గూడ్స్ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే ఇటు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన మొత్తం విచారణ కూడా కొనసాగుతుంది. ఇటు అమ్మాయి ఇంట్లో తర్వాత అబ్బాయి ఇంట్లో అసలు వాళ్ళ మృతికి గల కారణాలు ఏంటి, వీళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు అబ్బాయి యొక్క తల్లిదండ్రులు చెప్పినట్టు ప్రకారంగా అయితే వీళ్ళిద్దరు చాలా రోజుల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి ఇంట్లో వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన తర్వాత వీళ్ళిద్దరిని కలవనీయకుండా అయితే వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత ఇటు అమ్మాయి ఇంట్లో ప్రేమకు వాళ్ళ ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లనే వాళ్ళిద్దరు కలిసి మరణించాలని చెప్పి అనుకున్నారు. ఈ కారణంగానే ఇక్కడికి వచ్చి ఆ గూడ్స్ రైలు వెళ్ళేటువంటి సమయం లోపల పట్టాల పైన పడుకొని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మరి వీరి మృతికి గల కారణాలు 2 రోజుల లోపల వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ప్రేమ వ్యవహారం కారణంగానే వీళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ శ్రీనివాస్. ఇన్స్టాలో పరిచయం కాస్త రాహుల్ శ్వేతకు ఆత్మహత్య చేసుకునే వరకు కూడా వచ్చింది. అయితే రైల్వే ట్రాక్ పై పెద్దలు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోరు అనే ఇద్దరు కూడా ఒక డెసిషన్కి వచ్చి ఇద్దరు కూడా గూడ్స్ ట్రైన్కి ఎదురుగా వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్ పై ఇద్దరు మృతదేహాలు కూడా లభ్యమైనట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. జమ్మికుంట దగ్గర బేజిగిరి షరీఫ్ పావయపల్లి గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ పై రాహుల్ శ్వేత మృతదేహాలు లభ్యమైనట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. రాచపల్లికి చెందిన రాహుల్, నిర్మల్ జిల్లా ఎర్రచింతలకు చెందిన శ్వేత ఇద్దరు కూడా ఇన్స్టాలో పరిచయం అయ్యారు. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. అయితే గత కొన్ని నెలలుగా కూడా వీరు ప్రేమలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి శ్వేత డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా రాహుల్ ఇంటర్ కంప్లీట్ చేసి తర్వాత హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరిద్దరికి కూడా ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఉండడంతో పెద్దలు ఖచ్చితంగా వీళ్ళ పెళ్లిని అంగీకరించరు అనే భయంతోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించుకున్నారు. ఇక ఈ పరిణామంలోనే వీరిద్దరూ కలిసి రైల్వే ట్రాక్ పై వెళ్లి ఒక గూడ్స్ ట్రైన్ కి ఎదురుగా వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. గూడ్స్ ట్రైన్ కి ఎదురుగా వెళ్లి తల్లిదండ్రుల ఒక శోక సంద్రంలో కూడా మిగిల్చి వెళ్ళిపోయారు. వాళ్ళెంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటు రాహుల్ శ్వేత తల్లిదండ్రులు కూడా ఎంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. సప్లై ఎగ్జామ్ ఒకటి బ్యాలెన్స్ ఉంటే రాసిండు, ఇంటికి వచ్చిండు. ఎట్లా రాసినావు అని అడిగితే మంచిగా రాసిండు అన్నాడు. అయ్యా నా కొడుకు అయితే బిడ్డను ఏం టెన్షన్ పడకు, వెళ్ళకపోయినా మళ్ళీ రద్దు ఆయన నేనన్న మంచిగానే వెళ్తామైతే అమ్మ వెళ్తుంది ఖచ్చితంగా అన్నాడు నాతోటి. ఇక అమ్మగోని పండుగ రోజు ఇంట్లోనే ఉన్నాడు. నిన్న పొద్దున్న దాకా మేము ఇంటి ముంగట మాలు పని చేసుకున్నాం. మాతోటి ఇంట్లోనే ఉన్నాడు. ఉసుక తక్కువ పడితే అవన్నీ తెచ్చి